వెల్కమ్ టు వార్తా నేను దేవా. ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద మాత్రం విగ్రహాలు అంటే గణేష్ నిమజ్జనం పూర్తయిందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో విగ్రహాల యొక్క శకలాలను తొలగింపు ప్రక్రియ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే నిన్నటిదాకా నిమజ్జనాలు జరిగిన విగ్రహాల యొక్క శకలాల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అనుకున్న రీత్యానే అలాగే విజయవంతంగా వినాయకుల యొక్క నిమజ్జనం పూర్తయిందని మాత్రం ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఈ ట్యాంక్ బండ్లో ఇంకా విగ్రహాల శకలాలు అయితేనేమి అలాగే విగ్రహాల యొక్క శకలాల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి వీధిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో గణనాథుని ఆరాధించారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. అదేవిధంగా దాదాపు కొన్ని వేల విగ్రహాలను అయితే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నగరంలోని ప్రతి వీధిలో ఉన్న వినాయకుడిని అయితే మాత్రం ప్రత్యేకంగా అటువైపు 5 అడుగుల ఎత్తు మేర ఉన్న వినాయక విగ్రహాలను అయితే మాత్రం ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో దాదాపు 32,000 టన్నుల చెత్త వ్యర్థాలు పేరుకుపోయాయని మాత్రం ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెల్లడించారు. అదేవిధంగా అంటే సాగర్లో వ్యర్థాలను జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ సిబ్బంది ఇంకా తొలగిస్తూనే ఉన్నారు. ఉత్సవాలు జరిగిన 11 రోజుల పాటు గ్రేటర్ రోడ్లపై భక్తులు 20,000 టన్నులకు పైగా చెత్త వేశారని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రకటించారు. అదేవిధంగా అంటే శనివారం అర్ధరాత్రి నుంచి కూడా ఆదివారం అర్ధరాత్రి వరకు ఒక్క రోజులోనే దాదాపు 4,000 టన్నుల చెత్త బయటపడిందని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలించేందుకు కూడా 700 వాహనాలను వినియోగించామన్నారు. అలాగే నిమజ్జనం జరిగిన ప్రాంతాల్లో పేపర్ ప్లేట్లను తొలగించేందుకు కూడా ఒక ప్రైవేటుకు చెందిన జటాయి యంత్రాన్ని కూడా వాడామన్నారు. అలాగే రోడ్లపై నుంచి నేరుగా మెషిన్ లోపలికి చెత్తను తీసుకోవడమే దీని ప్రత్యేకతని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా చివరి 2 రోజుల్లోనే ఎక్కువగా చెత్త వ్యర్థాలను వస్తుండడంతో ఆదివారం సోమవారం జిహెచ్ఎంసీ శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రానికల్లా పూర్తిగా అటువైపు ట్యాంక్ బండ్లో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను అయితే తొలగిస్తున్నట్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. నిన్నటిదాకా ఎంతో పెద్ద అడుగుల దాదాపు 20 అడుగులు 25 అడుగులు 30 అడుగుల అంటే దాదాపు ఖైరతాబాద్ 69 అడుగుల ఖైరతాబాద్ వినాయకుని కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేశారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ నిమజ్జనం జరిగిన చోట ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం జరిగిన చోట ఉన్నాము. ఆ శకలాలను అంటే విగ్రహాల యొక్క శకలాలను నీటిలో నుంచి బయటకు తీసి వాటికి వెల్డింగ్ చేసి మరీ ఇనప వ్యర్థాలను తొలగిస్తున్నట్లు కూడా మనకి ప్రస్తుతం కనబడుతుంది. అదేవిధంగా ప్రస్తుతం మనం ఇటు రైట్ సైడ్ విజువల్స్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క శకలాలను బయటకు తీసి దాంట్లో ఉన్నటువంటి వెల్డింగ్ అయితేనేమి అలాగే ఇనుము అయితేనేమి వెల్డింగ్ చేసి మరీ వేరు చేస్తున్నట్లు మనకంతున్న సమాచారం. అదేవిధంగా అటువైపు గడ్డితో పూరుకుపోయిన చెత్త అయితేనేమి అదేవిధంగా ఖైరతాబాద్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల టన్నుల ఇనుము అయితే మాత్రం ఉపయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ వేల టన్నుల ఇనుమును కూడా అటువైపు వెల్డింగ్ చేసి మరీ వేరు చేసి డంపింగ్ యార్డులకు కానీ అలాగే పాట పాడుకున్న వారికి కానీ వీటన్నిటిని కూడా తరలించేందుకైతే మాత్రం ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే ట్యాంక్ బండ్కు అటువైపు నెక్లెస్ రోడ్ అయితేనేమి నిమజ్జనం జరిగిన చోట అంటే 4 వైపులా కూడా నిమజ్జనాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. నిమజ్జనం జరిగిన వేళ అయితే మాత్రం అటువైపు పెద్ద విగ్రహాల శకలాలు దాదాపు టన్నుల మేర అయితే మాత్రం ఇనుమును బయటకు తీసి ప్రస్తుతం అయితే తొలగిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. కార్తీక్తో దేవా వార్తా హైదరాబాద్.